సీఏ అత్యుత్సాహం, విద్యార్థుల గొంతు పట్టుకొని. మహబూబాబాద్ కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన పాలిటెక్నిక్ విద్యార్థులను అడ్డుకునే క్రమంలో ఓ సీఐ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శకు దారితీసింది. విద్యార్థులు అదుపు చేసే సమయంలో సీఐ రఘుపతిరెడ్డి పలువురి గొంతు పట్టుకొని వెనక్కి నెట్టిన దృశ్యాలు వెలుగులోకి రావడంతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులతో పోలీసులు వ్యవహరించాల్సిన తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పాలిటెక్నిక్ విద్యార్థులు మహబూబాబాద్ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలెక్టరేట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు పోలీసుల మధ్య కొంతసేపు తోపులాట చోటు చేసుకుంది. విద్యార్థులు వెనక్కి పంపించే ప్రయత్నంలో సీఐ రఘుపతిరెడ్డి కొందరు విద్యార్థుల గొంతు పట్టుకుని వెనక్కి నెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులను రౌడీల్లా ట్రీట్ చేస్తారా? విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనకు దిగితే వారిని అడ్డుకునే విధానం ఇదేనా అంటూ విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన విద్యార్థుల పట్ల పోలీసులు సమన్వయంతో వ్యవహరించాల్సి ఉండగా గొంతు పట్టుకుని నెట్టివేయటం ఏ మేరకు సమంజసమని నిలదీశారు. విద్యార్థులను శాంతియుతంగా అదుపులోకి తీసుకురావడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ ఇలా శారీరకంగా వ్యవహరించడంపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హరీష్ రావు తీవ్ర ఆగ్రహం. ఈ ఘటనపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు కూడా తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుపట్టారు. విద్యార్థుల గొంతు పట్టుకుని వెనక్కి నెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. విద్యార్థులను గొంతు పిసికి చంపేస్తారా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. విద్యార్థుల పట్ల పోలీసులు ఇలాంటి దురుసు వైఖరి అవలంబించడం సరికాదని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాల్సింది ప్రభుత్వం, వారిపై పోలీసు బలాన్ని ప్రయోగించడం ఏంటని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిగణలోకి తీసుకుని పరిష్కరించాలని పాలిటెక్నిక్ విద్యార్థులు కోరుతున్నారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకే కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించామని వారు చెబుతున్నారు. అయితే తమ ఆందోళనను అడ్డుకునే సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరంగా ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులపై బలప్రయోగం చేయకుండా వారి సమస్యలను వినాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. కలెక్టరేట్ వద్ద చోటు చేసుకున్న ఘటనపై సమగ్రంగా విచారణ జరిపి విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మొత్తంగా మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన పోలీసుల వ్యవహార శైలిపై కొత్త చర్చకు దారితీసింది. విద్యార్థుల గొంతు పట్టుకుని వెనక్కి నెట్టిన ఘటనపై అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.